గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి నుంచి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సస్పెండెడ్ సీఏ నాగరాజును సిట్ కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి నాగరాజును విజయవాడ పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి క్రమంలో సిట్ అధికారులు ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ మిస్సింగ్ అంశంలో అతని బోన్స్ కానీ లేదంటే అతని హ్యాష్ కానీ అంటే ఎముకలు కానీ బూడిద కానీ కూడా పూర్తిగా మాయం చేసేయటం, దానికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు లభించకపోవడంతో నాగరాజును అరెస్టు చేసిన తర్వాత తన సిట్ కస్టడీ కోరుతూ విజయవాడ జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును విచారించినటువంటి విజయవాడ జిల్లా కోర్టు అంటే నాగరాజు మొదటి నుంచి కూడా ఈ కేసులో కర్త క్రియ అన్నీ తానే అని చెప్పినా విచారణలో భాగంగా తను ఈ కేసులో ఇరికించేటువంటి కుట్ర చేస్తున్నారు, తనకు ఏ పాపం తెలియదంటూ తనకు ప్రాణహాని ఉందంటూ మెజిస్ట్రేట్ ముందు చెప్పడంతో ఆయన కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ విషయంపై కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలతో సిట్ కస్టడీకి అనుమతించారు. అంటే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి జైలు అధికారులు అలాగే నాగరాజుకు సంబంధించినటువంటి లాయర్లు సమక్షంలోనే ఆయన విచారణ చేయాలి. ఈ అంశాన్ని అంతటినీ కూడా పూర్తిగా వీడియో రికార్డింగు ఆడియో రికార్డింగ్ అన్నీ రెడీ చేసి అవన్నీ కూడా జైలు అధికారులకు అందించాలంటూ కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి షరతులతో అతన్ని విచారించడానికి విజయవాడ జిల్లా కోర్టు అనుమతించింది. అయితే ఈ విధంగా చేస్తే నేరం జరిగిన ప్రాంతం అంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కాబట్టి ఆ విధంగా చేస్తే నిజాలు రాబట్టేటువంటి అవకాశం లేదంటూ విజయవాడ జిల్లా కోర్టుపై హైకోర్టుకు వెళ్లారు సిట్ అధికారులు. అక్కడ కూడా ఇరువురు వాదనలు ఆలకించినటువంటి హైకోర్టు కూడా ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించి విచారించేందుకు, మిగిలిన రోజుల్లో విజయవాడ జిల్లా కోర్టు చెప్పినట్టుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంచి విచారించాలంటూ హైకోర్టు కూడా ఈ నేపథ్యంలో తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా ఆ యొక్క షరతులను కూడా ఆ నిబంధనలు కూడా సవరించాలని కోరుతూ సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. దాదాపు 2 నెలలు కావస్తున్న సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ విషయంలో పూర్తిగా వివరాలు ఏమీ కూడా బయటపడకపోవడంతో తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ అధికారుల యొక్క వాదన కన్సిడర్ చేసింది. ఆయనను ఈ రోజు నుంచి 7 రోజుల పాటు సిట్ అధికారులు అదుపులో తీసుకుని విచారించాలి. తర్వాత ముందు కోర్టులు ఏ విధంగా అయితే గైడ్లైన్స్ ఇచ్చో దాని ప్రకారంగా 7 రోజుల తర్వాత ఆ విధంగానే విచారించాలంటూ తాజాగా సిట్ కస్టడీకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి నాగరాజును తరలించి అక్కడి నుంచి ఏ విధంగా సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేశారు అన్న దానిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా నాగరాజును పూర్తి స్థాయిలో విచారించనున్నారు. అంటే నాగరాజుకు సహకరించినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అతని స్నేహితుడు వీళ్ళందరూ కూడా విచారణలో భాగంగా అందరూ సినిమాటిక్లా ఒకే రకమైనటువంటి స్టోరీ చెప్పడం, అంటే ఈ నేరానికి సంబంధించి అందరూ ఒకే రకమైనటువంటి సమాధానం చెప్పడంతో సిట్ అధికారులు ఈ కేసుపై పూర్తిగా దృష్టి పెట్టారు. అంటే నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే కానీ డెడ్ బాడీ ఏమైంది, దాన్ని ఏ విధంగా మాయం చేశారన్నటువంటి విషయాలు పూర్తిగా బయటపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం నాగరాజును అదుపులో తీసుకున్న తర్వాత ఇప్పటికైనా సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి మిస్టరీ బయటపడనుందా, అంటే స్వర్గపురి శ్మశాన వాటికకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా మాయం చేయటం, అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కోర్టు చెప్పినప్పటికీ సుమారు 1 రోజుల పాటు ఉంచాల్సినటువంటి డేటానంతా కూడా డిలీట్ చేసి ఏడాది పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను దానంతా కూడా డ్యామేజ్ చేయటం, ఇవన్నీ కూడా కోర్టు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హేబియస్ కార్పస్ పిటిషన్తో పాటు తన కుమారుడి మరణానికి సంబంధించి సిబిఐతో కానీ లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేయాలంటూ అనుబంధంగా మరొక పిటిషన్ దాఖలు చేసి దాని విచారణ సాగుతున్న సమయంలో నాకు అవగాహన లేకే ఈ రకమైనటువంటి పిటిషన్ వేశాను, అది విత్డ్రా చేసుకుంటానంటూ ఆమె కోర్టుకి తెలపటం. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సాయికృష్ణకు సంబంధించిన డెడ్ బాడీ విషయంలో బయట నుంచి ఒత్తిడి వస్తుంది, సిట్ అధికారుల యొక్క దర్యాప్తు సక్రమంగా సాగుతుందా లేదా అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం కూడా ఈ అంశానికి సంబంధించి ఒక మీడియా పాయింట్ దగ్గర తెలియజేసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే 2006 సంవత్సరంలో సిఆర్పిసి అమెండ్ అయింది. ఏదైనా లాకప్ డెత్ సంభవించిన లేదంటే లాకప్లో డిసపియరెన్స్ అయినా దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది మ్యాండేటరీగా ఉంది. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థతో దర్యాప్తు జరిపితేనే ఈ కేసులో నిజానిజాలు బయటపడతాయి. సిట్ అధికారులు కూడా ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి డీజీపీ స్థాయిలో కింద స్థాయిలో ఉండేటువంటి అధికారులు కాబట్టి నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులు పోలీసులే, అలాగే దర్యాప్తు చేసేటువంటి వ్యక్తులు కూడా పోలీసులే కావడంతో ఈ యొక్క కేసులో నిజానిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంది. పోలీసుల మధ్య బ్రదర్హుడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఈ పోలీసులు పూర్తిగా
బయటగా ఈ పోలీస్ కాకుండా సిట్ అధికారులు కాకుండా సిబిఐకి ఇచ్చి విచారణ జరపాలంటూ వాళ్ళు కూడా కోరినటువంటి నేపథ్యంలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఎప్పుడైతే తన యొక్క పిటిషన్ వాపస్ తీసుకుందో ఈ కేసునికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి మరొక పిటిషన్ పోలీస్ స్టేషన్ విజయవాడ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అంటే సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా తెలుసు. డీజీపీకి, కమిషనర్కి, అలాగే ఏసీపీకి ఈ ముగ్గురికి తెలిసే ఈ నేరం జరిగింది. పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ కూడా మాయమవటం వెనక పోలీసు ఉన్నతాధికారుల యొక్క పాత్ర ఉందంటూ ఆయన ఒక పిటిషన్ను విజయవాడ సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మొన్న ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ వీళ్ళు కూడా కోరటం, ఈలోపే సుప్రీంకోర్టు నుంచి సిట్ అధికారులకు మరి నాగరాజుని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతి లభించడంతో ఈ 7 రోజుల్లో ఒకవేళ సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ అంశంలో ఏమైనా కీలకమైనటువంటి క్లూ లభించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే 3 నెలల్లోపు ఈ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కానీ రిమాండ్ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ కానీ వేయకపోతే ఈ కేసులో సాయికృష్ణ కేసులో నాగరాజుకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ 3 నెలల్లో ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయకపోతే అతనికి బెయిల్ వస్తే బయటకు వచ్చిన తర్వాత సాక్షులు కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం ప్రస్తుతానికి ఈ వారం రోజుల యొక్క కస్టడీలో నాగరాజు ఈ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అంశాలపై ఏమైనా నోరు విప్పి నిజాలు బయట పెడతారా, లేకపోతే సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి మిస్టరీగా మిగిలిపోనుందా, ఏం జరగబోతుంది ఈ కేసులో అన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సాయికృష్ణ తల్లి అయినటువంటి విజయలక్ష్మి కూడా ప్రస్తుతానికి హేబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవటం అనేక కీలక పరిణామాల మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా గురుమూర్తి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి వాళ్ళు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే స్టేట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యాయవాదుల ప్రతినిధి బృందం చెప్తున్నారు, స్టేట్లో స్లాట్ అనేటువంటి ఒక కమిటీ ఉంటుంది. స్టేట్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ప్రతీ నెల కూడా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి 3 కమిటీగా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు వస్తే జిల్లా కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ వీళ్ళు 3 కమిటీగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రతీ నెల సీసీటీవీ కెమెరాలు వాళ్ళందరూ కూడా డేటాను మ్యాండేటరీగా చెక్ చేసి దానంతటిని కూడా ప్రతీ నెల కూడా ఈ స్టేట్ కమిటీకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా కోర్టు నోటీసులు ఇవ్వటం, ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి గురుమూర్తి వేసిన పిటిషన్లో ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూనే పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరటంతో ప్రస్తుతానికి సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించి నాగరాజు ఏదైనా విషయాలు బయట పెడతారా, లేకపోతే ఈ కేసు డెడ్ బాడీ పూర్తిగా దేశ చరిత్రలోనే ఈ కేసు పోలీసు చరిత్రలో కనీవిని ఎరగలేదులో ఒక చరిత్ర సృష్టించినటువంటి కేసుగా ఉంది. ఈ కేసు విషయంలో నిజానిజాలు బయటకు వస్తాయా, లేదంటే ఈ కేసుపై సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందా, ఏం జరగబోతుంది, నాగరాజు నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.